బిట్టు బహానే బాస్ మండే టు ఫ్రైడే సాయంత్రం 8 గంటలకు నిక్కులో. Watch full episodes on Jio Hotstar. అరే మోటో నువ్వు ఎక్కడున్నావు? నేను గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర ఫోటోలు దిగుతున్నాను పతులు. ఈ రోజు ఈ బ్యాంక్ ని కొల్లగొట్టి మనమంతా ధనవంతులం అయిపోదాం రా బండోడా. చూడండి, నేను 3 లెక్క పెట్టగానే మీరు లోపలికి వెళ్ళి దాడి చేయండి, సరేనా? 1 2 మీరు బానే ఉన్నారుగా? ముందు నాకు విషయం చెప్పు, నన్ను కొట్టింది ఎవడ్రా? బాస్ బాస్ అటు చూడండి. బాయ్ పిల్లలు. అరే మళ్ళీ వచ్చేసాడు వాడు. నా పనిని ప్రశాంతంగా చేసుకోనివ్వకుండా ఎప్పుడు మధ్యలో దూరుతూనే ఉంటాడ్రా. కానీ ఈసారి నేను వాడి కోసం మొత్తం అన్ని ఏర్పాట్లు చేసి పెట్టాను, తెలుసా నీకు? ఈ బ్యాగ్ ని నేను ముఖ్యంగా మోటో లాంటి వాళ్ళ కోసమే తయారు చేశాను, తెలుసా? ఇప్పుడు చూడు, భలేగా ఉంటుంది. ఎంత బాగుందో. అరే వెళ్ళు వెళ్ళు. అరే ఎవరది? నన్ను చూడు, నన్ను చూడు, నన్ను చూడు. నిన్నే చూస్తున్నాను. నీకు బాగా నిద్ర వస్తుంది, పడుకో. అరే బలవంత పెడుతున్నావా? నిద్ర రాకపోతే ఎలా నిద్రపోతాను చెప్పు. అరే బ్యాట్ నాతో మాట్లాడుతోంది, కానీ ఎలా? హుష్ హుష్ వెళ్ళిపో. నిద్రపో, నిద్రపో. హుష్ హుష్ కొట్టానంటే నిన్ను. నాకు నిద్ర వస్తోంది. ఇప్పుడు నేనేం చెప్తే దాన్ని నువ్వు మారు మాట్లాడకుండా చేస్తావు. చేస్తాను చేస్తాను. కానీ ముందు నేను నీకు ఇచ్చే కాస్ట్యూమ్ ని వేసుకోవాలి. పక్కనే ఉన్న బ్యాంక్ ని కొల్లగొట్టు. అలాగే మాస్టర్. అరే ఏంటది? అరే అదేదో పెద్ద బ్యాట్ లా ఉంది. చూడండి చూడండి, నగరంలోకి బ్యాడ్ బాయ్ వచ్చాడు. తను పట్టపగలే బ్యాంక్ లో దోపిడీ చేసి మరీ వెళ్తున్నాడు. కాసేపటి క్రితమే 3 బ్యాంకుల్ని కొల్లగొట్టాడు. ఇతనెవరు? బ్యాడ్ బాయ్. బ్యాడ్ బాయ్ అయితే దొంగలులా బిహేవ్ చేస్తాడైతే. అయ్యమ్మా, అచ్చం అలాగే ఉన్నాడు. ఆలోచించండి, ఒకవేళ మాస్క్ లేకపోతే ఎలా ఉంటాడు? ఎలా 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 ఎలా? అతన్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది. అది మన మోటు. తన మోటు ఎలా ఉంటాడు? అతన్ని మాస్క్ లేకుండా ఒకసారి విజువలైజ్ చేసి చూడండి. విజువలైజ్ చెయ్యండి. తన ముఖం, అలాగే అతని పొట్ట. పత్తులు, నువ్వు చెప్పింది కరెక్టే. అతను అచ్చం మన మోటోలాగే ఉన్నాడా? రండి రండి, త్వరగా రండి.
వచ్చేసారా? ఇవ్వండి, మీ చేతిలో ఉన్నవి నాకు ఇవ్వండి. ఓకే సార్, ఇవ్వు ఇవ్వు. తీసుకోండి సార్. సరే, ప్రాబ్లం లేదులే. చుట్టుపక్కల ఉన్న బ్యాంకులు ఎన్ని ఉంటాయి అన్నిటిని కొల్లగొట్టి డబ్బులు తీసుకొని రా. వెళ్ళు. అలాగే మాస్టర్. Hey, Moto! Stop! Stop in the name of law! Hey! నీ చింగ మీద ఒట్టు! Hey! కొబ్బరి బొండలు ఆగండి! హిట్ ద బ్యాట్ బై మోటో! ఓకే సింగం సార్. మన వెనక చాలా కోకోనట్స్ వస్తున్నాయి. అటాక్ చేయి. మోటుకు ఏమైందో ఏమీ అర్థం కావటం లేదు. నాకు ఇంకోటి కూడా అర్థం కావడం లేదు. తనని పట్టుకోవాలంటే ఎలా పట్టుకోవాలి? అద్భుతం, నేను ఒక్క రోజులో ధనవంతుడిని అయిపోయాను. హే బ్యాడ్ బాయ్, వెళ్ళి ఇంకా డబ్బులు తీసుకొని రా. అలాగే మాస్టర్, చెప్పినట్టే చేస్తాను. ఇప్పుడే వెళ్తాను. వచ్చేసాడు. చూసావా నేను ఎలా అక్కడ కొడుతున్నానా? నా ఉద్దేశంలో తనని ఎవరో కంట్రోల్ చేస్తున్నారు అనుకుంటున్నాను. అవును, నేను తన వీపు మీద చూశాను. నాకెందుకో మనం చాలా పెద్ద తప్పు చేశామనిపిస్తోంది. మనం మోటుని కాదు పట్టుకోవాల్సింది, ముందా బ్యాట్ ని పట్టుకోవాలి. దాన్ని మోటు వెనకాల అతికించారు, అది గాల్లో ఎగురుతుంది. నాకేమనిపిస్తుందంటే దాని కారణంగానే మోటు బ్యాట్ బాయ్ గా మారిపోయాడు అని. పదండి వెళదాం. సరే రండయ్యా. అదిగో మోటు అక్కడ ఉన్నాడు. పదండి అక్కడ నిలబడి చూద్దాం తను ఎక్కడికి వెళుతున్నాడో. ఇదిగోండి మాస్టర్. అరే, మా బ్యాడ్ బాయ్ ని పట్టేసుకుంటే మా బ్యాడ్ బాయ్ తర్వాత ఏం చేస్తాడు? వీల్లేదు. అరే అదిగో చూడండి, ఇతను ఆ బ్యాట్ బాయే. అందరూ తోని పట్టుకోండి, వదలకండి, పట్టుకోండి. అరే ఇదేదో రోబోటిక్ బ్యాట్ లాగా ఉంది. దీని ప్రోగ్రామ్ ని ఇప్పుడే చేంజ్ చేస్తా. ఓకే అయిపోయిందయ్యా. అరే ఏం జరుగుతుంది? నువ్వు నార్మల్ గా మారిపో. నువ్వు మామూలుగా మారిపో. నేను నార్మల్ అయిపోయాను. నేను ఇప్పుడు నార్మల్ అయిపోయాను. ఇప్పుడు నువ్వు కళ్ళు తెరు. అరే పతులు, మనం ఈ మేడ పైన ఏం చేస్తున్నావు? నేను గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర తిరుగుతూ ఉన్నాను. అప్పుడు ఏమైందో తెలుసా? హఠాత్తుగా నా దగ్గరికి ఒక బ్యాట్ వచ్చింది. అదేమందంటే నిద్రపో నిద్రపో అంది. తర్వాత ఏమైందో నాకు తెలీదు. అరే నేనేంటి ఇలాంటి డ్రెస్ వేసుకున్నాను? అదిగో అక్కడ ఉంది బ్యాట్. అరే అవును పతులు, అదే అదే ఆ బ్యాట్ ఇదే. నేను దాన్ని వదిలిపెట్టను. మోటు ఆగు, అది రోబోట్ బ్యాట్. మోటు, అసలు నీకు ఏం జరిగిందో నేను వివరంగా చెప్తాను. ఏంటి అలాగా? నేను తనని వదిలిపెట్టను. ఎక్కడున్నాడు ఆ కోపిడి? అరే మోటు, కనీసం ఫ్లయింగ్ హెల్మెట్ అన్న పెట్టుకో. కోపిడి మనం ఇక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోవాలి.
హిప్నటైజ్ చేసి నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. ఇప్పుడు చూడు బ్యాడ్ బాయ్, దొంగల బ్యాడ్ బాయ్ ఎలా అవుతాడో. ఏయ్! ఓయ్! ఏయ్! ఓయ్! ఇంకా ఎంత కొడతావు? నా ఎముకలు గడ్డలు నుంచి నుంచి అయిపోయాయి. ఆ డబ్బంతా మా బ్యాంకుదే కదా. అవును. ఈ డబ్బంతా టైక్వాండే సార్ మీ అందరికీ అప్పగిస్తారు. మేమే దొంగని వదిలిపెట్టాం, కొడతాం, కొట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. పబ్లిక్ వాడిని వదిలిన తర్వాత నేను పట్టుకెళ్తాను. చివరికి ఎలాగైతేనే సమోసాల దుకాణం దొరికింది. పెద్దనయ్య 4 చోలా బొటూరి కొన్ని సమోసాలు ఇవ్వండి. అరే సారీ సారీ. చూస్తుంటే నా సమోసాలు వస్తున్నట్టున్నాయి. ఇదిగోండి వేడివేడిగా చోలా పట్టూరి. అరే అన్నయ్య బాగా ఆకలేస్తోంది, త్వరగా 10-20 సమోసాలు ఇవ్వండి. 10-20 ఇలా చూడండి, నా ఒక్క సమోసా కూడా మీరు తినలేరు. అరే పెద్దన్నయ్య, నేను 20-30-40 సమోసాలు తినగలను. 20-30 తిన్నావంటే నేను నీకు సమోసాని ఫ్రీగా ఇచ్చేస్తాను. ఒకవేళ 20 సమోసాలు తినలేకపోతే అప్పుడు నేను 40 రెట్లు ఎక్కువగా డబ్బులు తీసుకుంటాను. ఏమైంది మీకు? ఏమీ లేదు, ఇప్పుడు అనుభవించండి. అదిరింది. సరే సరే, నేను ఒప్పుకుంటున్నాను. అన్నా వద్దు, వదిలేయండి. మీరు అనవసరంగా మోటుతో పెట్టుకుంటున్నారు. వీళ్ళు ఎన్ని సమోసాలు తింటారో అన్ని డబ్బులు మీకు ఇచ్చేస్తాం మేము. లేదు లేదు లేదు, ఇప్పుడు బెట్టు తిరిగి తీసుకోవడం కుదరదు. ఒక్కసారి బెట్టు కట్టారంటే ఇక కట్టినట్టే. ఇక మీరంతా కూర్చోండి, నేను సమోసాలు తీసుకొస్తాను. అదిరింది. అరే పెద్దన్నయ్య, ఒకేసారి పెద్ద ప్లేట్ లో తీసుకురా. చిన్న ప్లేట్ లో ఎన్నిసార్లు తీసుకొస్తారు? సమోసాలు తీసుకొచ్చి మీరు అలసిపోతారు. సరే సరే, తట్ట నిండా తీసుకొస్తాను. అదిరింది, ఇంకా తీసుకురండి. అరే పెద్దన్నయ్య, అయిపోయాయి, ఇంకా తీసుకురండి. అరే ఏంటయ్యా ఇది, అతను అసలు ఆపడమే లేదు. ఇంకా సమోసాలు తీసుకురండి త్వరగా. అరే ఇతనికి ఇంకా సమోసాలు తయారు చేయి. అరే సమోసాలు తీసుకురండి. బిట్టు సార్, పిండంతా ఖాళీ అయిపోయింది. ఇంతకు మించి సమోసాలు వేయలేము. అరే వెళ్ళండి వెళ్ళండి, త్వరగా సరుకులన్నీ కొనుక్కురండి, నేను ఇక్కడే ఉంటాను. నేనైపోయానా బాబోయ్, నేను బెట్లో ఓడిపోయాను. నేను ఇంతకు మించి ఏమి ఇచ్చుకోలేను. సరే, ఇప్పుడు మాకు మీరు చెప్పండి, మేము మీకు ఎన్ని డబ్బులు ఇవ్వాలి? మోటు ఎన్ని సమోసాలు తిన్నాడో మేము అసలు లెక్క పెట్టలేదు. అరే వద్దు వద్దు వద్దు, డబ్బులేమీ అక్కర్లేదు. ఇతని కడుపు పెద్దది అంటే ఇక ఈ పంజాబ్ అతని బెట్టు మనసు కూడా చాలా పెద్దది. ఫ్రీగా ఇస్తానని నేను ముందుగానే మాటిచ్చాను, కాబట్టి ఇచ్చిన వాటిని తప్పను. అందుకని మీరు ఇప్పుడు డబ్బు కట్టనక్కర్లేదు. మిమ్మల్ని కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. అరిపోండి అరిపోండి, అరిమల్ గ్యాంగ్ వాళ్ళు వచ్చేస్తున్నారు. యానిమల్ గ్యాంగ్ వాళ్ళు ఎప్పుడు దోపిడీ చేయడానికే వస్తారు. పారిపోండి పారిపోండి. పారిపోండి పారిపోండి.
మాట్లాడకుండా మొత్తం డబ్బంతా మా చేతిలో పెట్టండి. ఇస్తాను ఇస్తాను, తీసుకోండి. కాపాడండి. మై నేమ్ ఇస్ చింగం. ఈ ఇన్స్పెక్టర్ చింగం చేతుల నుంచి తప్పించుకోవడం ఏం పాసిబుల్? అయ్యమ్మా, అమ్మా, అయ్యమ్మా, అమ్మా, అమ్మా, అయ్యమ్మా, ఇడ్లీ దోశ సాంబార్ వడ, అమ్మా, చూస్తూ నిలబడ్డారేంటి? వాళ్ళని వదిలి పెట్టకండి. అరే, మీరంతా ఇక్కడ నిలబడి ఊరికే తమాషా చూస్తున్నారేంటి? వెళ్ళి పట్టుకోండి. ఇప్పుడు మీరు ఎందుకని వాళ్ళని కొట్టకుండా వదిలేశారు? యానిమల్స్ అనుకుంటాను. యానిమల్స్ నేను కొట్టను, వాళ్ళని పట్టుకుందాం అనుకున్నాను. అరే, వాళ్ళు యానిమల్స్ రూపంలో ఉండే దోపిడీ దొంగలు. యానిమల్స్ రెండు కళ్ళ మీద నడుస్తాయా? సారీ, నేను మర్చిపోయాను. మోటు, నువ్వు అన్ని సమోసాలు తిని కూడా ఎందుకని ఫైట్ చేయలేదు? ఓ సారీ, పొరపాటు అయిపోయింది. నేను మర్చిపోయాను పతులు. జాన్ అవుతాడు జాన్ అవుతాడు జాన్. ఇవాళ చాలా బాగుంది. జాన్ చెప్పు, మాస్క్ అసలు పని చేసిందా లేదా? యానిమల్ పవర్ వచ్చిందా లేదా? ఇప్పటి వరకు మాస్క్ బాగా పనిచేసింది, కానీ ఇప్పుడు మోటు పత్తులు ఇక్కడికి వచ్చేసారు. ఇక మీద మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా తెలియట్లేదు. వావ్ బాస్ వావ్, అద్భుతమైన కవిత చెప్పారు. అరే, నేనేమి కవిత చెప్పలేదు, మామూలుగానే మాట్లాడాను. మనకి కాబోయే పరిస్థితిని తలుచుకుని నేను చాలా భయపడుతున్నాను. మనం వాళ్ళని విడదీయటానికి మంచి ప్లాన్ వేసి తీరాలి. మిత్రులారా, స్నేహితులారా, నేను అన్ని బ్యాంక్స్ కి బయట లేజర్ బీమ్స్ పెట్టానయ్యా. ఏ బ్యాంక్ షట్టర్ ఓపెన్ చేసినా మనకి తెలిసిపోతుందయ్యా. అన్నా, మేము చెప్పిన వెంటనే మీరు సమస్యలు చేయడం మొదలు పెట్టేయండి. ఎందుకంటే వాళ్ళతో యుద్ధం చేయడానికి మాకు పవర్ కావాలి. తప్పకుండానండి, తప్పకుండా. మీరు కంగారు పడకండి. మీరు ఎప్పుడు చెప్పినా సరే అప్పుడు నేను వచ్చేస్తాను. అరే మిత్రులారా, సహోదరులారా, త్వరగా రండయ్యా. వాళ్ళు ఎక్కడో దొంగతనం చేస్తున్నారు. పదండి. మోటు, ఆగు ఆగు ఆగు. అరే మోటు, ఆగు. ఏంటి? ఏమైంది? మోటు, ఫ్లయింగ్ హెల్మెట్ ని పెట్టుకోవచ్చు కదా. అయిపోయాను. ఓ సారీ, ఆవేశంలో కొంచెం తొందరపడ్డాను. పదండి. వచ్చేసాం. పారిపోండి, పారిపోండి, త్వరగా ఇక్కడి నుంచి పారిపోండి. మర్యాదగా సరెండర్ అయిపోండి, లేదంటే ఇప్పుడే మిమ్మల్ని అందరినీ ఉతికి ఆరేస్తాను. జాగ్రత్త. హలో, త్వరగా సమోసాలు తీసుకురండి. సారీ సార్, గ్యాస్ అయిపోయింది. నేను సిలిండర్ చేంజ్ చేస్తున్నాను. ఏంటి, గ్యాస్ ఖాళీ అయిపోయిందా? అరే, మేమిక్కడ ఖాళీ అయిపోతున్నాం. మాకు సమోసాలు ఎప్పుడు ఇస్తారు? ఆగండి.
అన్నా అక్కడికి సమోసాలు ఎవరు తీసుకుని వెళ్తారు? ఒరే సమోసాల్ని మనము డ్రోన్ లో పంపించేద్దాము. మీరు నా స్నేహితుడినే కొడతారా? ఇక నేను మిమ్మల్ని వదిలిపెట్టను. ఓయ్! పైన చూడండి, నా డ్రోన్ సమోసాలు తీసుకొస్తుంది. సమోసాలు అరే అరే జాన్, నువ్వా? హే జాన్, మర్యాదగా ఆగు. మన ఫుర్ఫురీ నగర్ చట్టం మీద ఒట్టు. అయ్యమ్మా, సింగం గారు మీరు అదర కొట్టేశారు. థ్యాంక్ యూ మోటు పతులు. మీరు ఈ యానిమల్ గ్యాంగ్ ని మాకు పట్టించారు. చాలా రోజుల నుంచి వీళ్ళు మాకు నిద్ర లేకుండా చేశారు. అరే అతను ఎవరో కాదు, జాన్, కుర్ఫురి నగర్ లో చిన్న దొంగ. ముందే తెలుసుంటే మేమే తీసుకొచ్చి తనని అప్పగించుండేవాళ్ళు. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.